నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. సో ఈ రోజుల్లో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్గా ఇవి సీజనల్గా కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయా అంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద ఒక క్లారిటీ అయితే తీసుకుందాము. సో మనం ఇప్పుడు ఉన్నాము బంజారా హిల్స్లోని తేజ స్పైన్ క్లినిక్లో. సో మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం. 20+ బిలో 20 వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. అండ్ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా ఇవి ప్రభావం చూపిస్తాయి అని అంటున్నారు. అది నిజమే అంటారా? నిజమైతే రీజన్ ఏంటంటారు దానికి? అంటే రెయినీ సీజన్‌లో ఇంక్రీజ్ అవుతాయండి. కొంతమందికి అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫర్ సపోజ్ సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది, నెక్ స్టిఫ్‌నెస్ కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కావచ్చు. అలానే కొంతమందికి మస్కులర్ వీక్‌నెస్ ఉంటుంది. వీళ్ళలో మజిల్స్ కూడా స్టిఫ్ అవుతూ ఉంటాయి. సో రెయినీ సీజన్‌లో ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్‌లో కూడా చేంజెస్ ఉంటాయి కదా! చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. సో రెయినీ సీజన్‌లోనే ఈ జాయింట్ స్టిఫ్‌నెస్ పెరుగుతుంది, అలానే నెక్ స్టిఫ్‌నెస్ పెరుగుతుంది, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మజిల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఉంటున్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్‌తో సెన్సిటివ్‌గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి రెయినీ సీజన్‌లో ఈ మనకి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తగ్గుతుందో హ్యూమిడిటీ అనేది పెరుగుతుందన్నమాట. అప్పుడు ఈ నర్వ్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఫార్మ్‌లో రియాక్ట్ అవుతాయి. మనకి ఎప్పుడైతే టెంపరేచర్ డ్రాప్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో. పెరిగినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మైగ్రేన్స్ ఉన్నాయి. ఇప్పుడు మైగ్రేన్స్ చూడండి. మనకి రెయినీ సీజన్‌లో ఈ టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు కొంచెం సడెన్‌గా తగ్గినప్పుడు మన బ్రెయిన్‌లో ఉన్న ఫ్లూయిడ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. అది ఆ ప్రెషర్‌కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. ఆ టైం పీరియడ్‌లో ఇది ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలానే మనకి ఇప్పుడు రెయినీ సీజన్‌లో కామన్‌గా ఈ ఫ్లూ అనేది కామన్‌గా ఉంటుంది. కోల్డ్ గాని. దానివల్ల ఏమవుతుంది ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా వస్తుంటాయి మనకి. ఇక్కడ ఏమవుతుంది ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి యూస్టేషన్ ట్యూబ్ అంటాం. అంటే మన థ్రోట్ నుంచి ఇయర్‌కి కనెక్ట్ అయ్యే ట్యూబ్ దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం. అది బ్లాక్ అయినప్పుడు కూడా మనకేమవుతుంది ఇంబాలెన్స్ వర్టిగో అంటాం. అలానే ఇప్పుడు మనకి ఈ పెయిన్స్ కానీ కామన్‌గా ఇంబాలెన్స్ ఇష్యూస్ అంటాం. సో అలానే డిజీనెస్, సర్వైకల్ మైగ్రేన్స్ అంటాం. ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం మాట. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ రెయినీ సీజన్‌లో ఈ పెయిన్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఈ ఫుల్ స్లీవ్స్ ఉన్న క్లోత్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలానే హైడ్రేషన్ అంటే హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మనకి రెయినీ సీజన్‌లో చాలా వరకు ఏమవుతుంది ఈ వాటర్ ఇంటేక్ తగ్గించేస్తారు. ఎందుకంటే ఎక్కువ దాహం వేయదు కదా! సో దానివల్ల ఏమవుతుందంటే మినిమమ్ దాహం వేసినా వేయకపోయినా మనకు థర్స్ట్ ఉన్నా లేకపోయినా కొంచెం వాటర్ ఇంటేక్ అనేది మెయింటైన్ చేయాలి. దానివల్ల కూడా ఈ పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పెయిన్స్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్‌గా కాన్స్టెంట్‌గా ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయాలి.